మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఎటువంటి భయాందోళన గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఐ చరమందర్ రాజు పేర్కొన్నారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో భారీ పోలీస్ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ పలు కీలక అంశాలు వెల్లడించారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసినా లేదా మద్యం, డబ్బు వంటి ఆశలు చూపి ప్రభావితం చేయాలని చూసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్టు తెలిపారు. రాజకీయ నాయకులు ఎవరైనా ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చి ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనాలని, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు ఎల్లవేళ్లా సిద్ధంగా ఉన్నారని ఈ కవాతు ద్వారా భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు మోహన్ బాబు, సందీప్ రెడ్డి, బాబు, ఏఎస్ఐ బలరాం రెడ్డి పాల్గొన్నారు. మన ముందుకు వస్తున్నాడు. 11వ తారీఖు జరగబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి పోలీస్ పరంగా మేము ప్రజలు స్వచ్ఛంగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రజలు స్వచ్ఛందంగా మా యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇది ప్రజాస్వామ్య దేశము. అందుకని చెప్పని ప్రజలకు ఒక భరోసా కలిగించాలనే ఉద్దేశంతో ఈరోజు మా యొక్క ఎస్పీ గారి ఆదేశాల మేరకు హుజూర్నగర్ పట్టణం నందు మేము ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. మొత్తం హుజూర్నగర్ పట్టణంలో 28 వార్డులు ఉన్నాయి. ఈ 28 వార్డుల్లో మనము 6 రూట్లకు దీన్ని విభజించడం జరిగింది. దాంతోపాటు ఒక 59 పోలింగ్ కేంద్రాలు మరియు 18 లొకేషన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా అన్ని లొకేషన్స్ను కూడా మేము ఫిజికల్గా తిరిగి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను, దాంట్లో వెబ్కాస్ట్ కానివ్వండి, కాంపౌండ్ వాళ్ళు కానివ్వండి, మరియు ఈ యొక్క స్టాపర్స్ కానివ్వండి, భద్రతాపరమైన అన్ని విషయాల్లో కూడా వాటిని సరిగ్గా చూసుకొని ప్రజలందరికీ కూడా అందరూ స్వచ్ఛందంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఈరోజు ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ఇంకంతే.